హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయేది దానిమ్మ జ్యూస్ అండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం దీన్ని రోజు తీసుకోవడం వల్ల మనకి రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది. వాళ్ళకి బలం వస్తుంది, రక్తం కూడా అధికంగా ఉంటుందండి. దీనివల్ల మనకి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. అందుకనేసి నేను ఇవాళ దానిమ్మ జ్యూస్ చేసి చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, మనం దీన్ని గింజల్లా కూడా తినొచ్చు. గింజల్లా కంటే ఇలాగ జ్యూస్ చేసుకోవడం వల్ల డైరెక్ట్గా మనకి ఆరోగ్యానికి మంచిదండి. అందుకని నేను దానిమ్మ జ్యూస్ చేసి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను దానిమ్మకాయని తీసుకున్నానండి. వీటిని మనం పైన ఈ ముచ్చుకు తీసేసుకొని కింద కూడా ఈ ముచ్చుకు తీసేసుకొని మనం ఎలాగైనా ఒలుచుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా ఒలుస్తాను, మీకు చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, దీన్ని ఎలా సపరేట్ చేసేసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ గింజలు అనేవి ఎర్రగా ఉంటేనే జ్యూస్ బాగుంటుందండి. తెల్లగా ఉన్నవైతే బాగోదనమాట. ఇంకొంచెం ఇంత ఎర్రగా ఉంది, మధ్యలో కొంచెం ఇలాగా గింజలు ఏమైనా పాడైనవి ఉంటే తీసేసుకోండి. ఫ్రెండ్స్, తీసేసుకొని మనం మంచిగా ఉన్న గింజలు మాత్రమే జ్యూస్కి ఉపయోగించుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇలాగ కాయంతటిని గింజలు సపరేట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో సి విటమిన్ కూడా ఉంటుందండి, మనకి చాలా మంచిదండి. ఫ్రెండ్స్, నేను ఈ విధంగా వలుచుకున్న గింజలన్నింటినీ ఇలాగ ఒక గిన్నెలోకి వేసేసానండి. మనం వలుచుకునేటప్పుడు ఇలాగా తెల్లగా ఉంటాయి, ఇవి కూడా తీసేసుకోండి, లేకపోతే జ్యూస్ కొంచెం చేదుగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మంచి ఉన్న గింజలన్నీ ఒలిచేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను 3 కాయల దాకా ఒలిచానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దానిమ్మకాయల్ని ఈ జ్యూసర్లో వేసుకుని జ్యూస్లా చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మిషన్ చెక్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి, చాలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ దీనికి ఇది పెట్టేసుకోవాలండి. తర్వాత ఇది పెట్టుకోవాలి, తర్వాత ఇది పెట్టుకోవాలండి, తర్వాత ఇది పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత ఇదండి మనకి జ్యూస్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా గ్లాసులోకి వేసుకోవడానికి గ్లాస్ అండి. ఇప్పుడు మనం దానిమ్మ గింజలు వలుచుకున్నాం కదండి, వీటిని కొంచెం కొంచెం వేసుకోవాలి, ఇందులోకి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను కొన్ని వేస్తున్నాను. వేసాక కూడా మనం డైరెక్ట్గా కాదండి, ముందుకి వెనక్కి అలా తిప్పుకుంటే దానిమ్మకాయలు మంచిగా వస్తాయి. కమలకాయ అయితే అలా వెళ్ళిపోతుంది, కానీ దానిమ్మకాయ అలా వెళ్ళదండి, మధ్యలో ఇరుక్కుపోతుంది. అందుకే మనం జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది జ్యూస్ అనేది. చూడండి, మనం కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఎక్కడ అడ్డుపడకుండా మిషన్ చక్కగా ఫ్రీగా వచ్చేస్తుంది జ్యూస్. ఫ్రెండ్స్, ఈ విధంగా మళ్ళీ ఇలా చేసుకుంటూ ఉంటే జ్యూస్ డైరెక్ట్గా గ్లాస్లోకి వెళ్ళిపోతుందండి. ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్లో కూడా చాలా తక్కువ రేట్కి మనకి పర్చేస్ చేసుకోవచ్చండి. 500 పెడితే వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ పోకుండా చక్కగా మనకి ఈ విధంగా తుక్కు వెళ్ళడానికి ఇదండి. మనం ఇక్కడ ఏదైనా గిన్నె పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గిన్నె పెట్టేసుకుంటే వేస్ట్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది, జ్యూస్ అంతా గ్లాసులోకి వెళ్ళిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తక్కువ వేసేసుకొని జ్యూస్ అంతా అయిపోయి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా నేను మొత్తం గింజలన్నీ వేసేసాను, వేస్ట్ అంతా ఇందులోకి వెళ్ళిపోయిందండి, జ్యూస్ అంతా గ్లాసులోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, వేస్ట్ జ్యూస్ ఇలా తీసేసుకొని మనం వేరే గ్లాస్లో వేసేసుకొని డైరెక్ట్గా తాగేయచ్చండి. మనం ఇందులో పాలు కానీ తేనె కానీ ఏమీ యాడ్ చేసుకోకలేదు, డైరెక్ట్గా ఇలా తాగితేనే మనకి ప్రయోజనం అండి. ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను, మీరు ఒక మంత్ కనుక 1 మంత్ ఇలా ట్రై చేసి చూడండి, నిజంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది.
డైటింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు డైట్లో దీన్ని కంపల్సరీగా తీసుకుంటారండి. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ నేను చేసిన ఈ దానిమ్మ జ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Like, share, subscribe. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you guys.